చాలామంది భక్తులు ఏం చేస్తారంటే రాతి బొమ్మలకి, చెక్క బొమ్మలకి, గోడలకి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు పూజ చేస్తారా, అక్కడ మనిషే లేడు కదా అని చెప్పేసి ఆ కాలం నాకు అర్థమైంది. దీన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నానంటే, దేవుడు ఉన్నాడు అనే విషయం ఒక 2 minutes పక్కన పెడితే, ఫర్ సపోజ్ దేవుడు లేడు అనే విషయం అందరికీ చెప్పి వాళ్ళలో ఉన్న ఎనర్జీని మనం క్రియేట్ చేస్తే వాళ్ళు విచ్చలవిడిగా తయారవుతారు. అదేవిధంగా భయం అనేది ఒకటి ఉండదు, ఎవరిని గౌరవించరు, లేడీస్కి సేఫ్టీ ఇవ్వరు. అదేవిధంగా పెద్దవాళ్ళని అంటే చేతగాని వాళ్ళని, ఏమంటే శక్తి సామర్థ్యం లేని వాళ్ళని వీళ్ళు చులకన భావంతో చూస్తారు. అప్పుడు గొప్పవాళ్ళు జీవించడం కష్టమవుతుంది. దీనికని ముందు ఉన్న వాళ్ళు ఆలోచించి లేని ఒక దేవుణ్ణి ఒక రూపం క్రియేట్ చేసి, ఇతనే దేవుడు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇతని దగ్గరికి వెళ్ళు, లేదంటే ఇతను నిన్ను ఏదో ఒక స్వర్గం నరకం అని క్రియేట్ చేసి దాంట్లో పడేస్తాడు, ఈయనే ఎక్కువ అని చెప్పేసి క్రియేట్ చేస్తారు. ఇలా చెప్పటం వల్ల అందరూ దానికి అలవాటు పోయి నిజంగానే దేవుడు ఉన్నాడు కావాలా అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఆలోచించిన విధానం కరెక్టే, కానీ ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు మాత్రం ఎవరు లేరు. కానీ వీళ్ళలో ఉన్న శక్తిని వీళ్ళు నశించిపోతున్నారేమో అని నా అభిప్రాయం. అంటే వీళ్ళకున్న సామర్థ్యాన్ని వీళ్ళు మర్చిపోయి ఏదో రాళ్లకు, చెక్కలకి, గోడలకి పూజిస్తున్నారని అర్థం.